అప్పాజీ, విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేయించండి. రాయా, ఏమిటిది? విధి చిన్నతనం నుండి ఈ రాయల జీవితంతో ఆటలాడుతూనే ఉంది. కానీ ఒక చేత్తో సామ్రాజ్యాన్ని, ఇంకొక చేత్తో నిన్ను పెంచుకుంటూ వచ్చానయ్యా. ఒక బిడ్డ క్షేమం, ఇంకో బిడ్డ ప్రాణం కోరుతుందంటే ఏమైనా సరే దీనికి నేను ఏమాత్రం అంగీకరించాను. అప్పాజీ, మీకు పెంచిన మమకారం కనిపిస్తుంది, మాకు ఈ ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకం కనిపిస్తుంది. నిత్యం రాజుక్షేమం, రాజ్యక్షేమం కోసం పాటుపడే రాజభక్తుడివి. నీతి కంటే ధర్మం గొప్పది అప్పాజీ. ఎన్నో దేవాలయాలను కట్టించిన ఈ రాయలు తెలుసో తెలియకో దైవానికి అపచారం చేశాడు. కారణం ఏదైనా కారకుణ్ణి నేనే. ఆ బాధ్యత నేనే వహిస్తాను అప్పాజీ. ప్రజాక్షేమం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెడతాడని నమ్మే ఈ ప్రజల్లో ఏ ఒక్కరైనా ఈ ప్రాణాల కోసం రాజ్యాన్ని పణంగా పెట్టావా దేవరాయ అని అడిగితే ఈ ప్రాణాలు నిలుస్తాయా? కాలానికి కనికరం లేకపోయినా విజయమో వీరస్వర్గమో అని నమ్మే క్షత్రియ ధర్మాన్ని పాటించి సింహాసనాన్ని అధిష్ఠించిన నాడే ఈ ప్రాణాల్ని ప్రజాశ్రేయస్సుకే అంకితం ఇచ్చాను. దైవం మా ప్రజల అంటే మా ప్రభువు మా పక్షాన నిలబడతాడని మాపై ఈ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేను. ఆ దైవం మా ప్రాణాలను కోరితే ఆనందంగా సమర్పిస్తాను. రాజ్యక్షేమం, ప్రజాక్షేమం కోసం ఆత్మార్పణ చేసైనా సరే విగ్రహ ప్రతిష్టాపన చేసి తీరుతాను. ఏర్పాట్లు చేయించండి. రాయా, ఇది రాజాజ్ఞ. ఇంతకాలానికి నా కళ నెరవేరబోతుంది దేవరాయ.
ఆగుదేవరాయ, విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకొన్నాక విగ్రహం నేలను తాకిన దివ్య క్షణాల్లో యథాస్థానానికి చేరకపోయినా నీ ఆయు పరిమాణంలో విగ్రహ ప్రతిష్టాపన చేసే అవకాశం లేదు. తల్లి, అహర్నిశలు ఏ ప్రజాక్షేమం రాజ్యక్షేమం కోసం పాటుపడ్డానో ఆ సామ్రాజ్య నాశనానికి కారకుణ్ణి నేనే కాబోతున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారే. చేసిన అపచారానికి పరిహారంగా నా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రతిష్టకు పూనుకున్నాను. కానీ విధి నన్ను పరీక్షించింది. ఏది ఏమైనాను పాప పరిహారం చేయటమే నా కర్తవ్యం. నిరతము నిరంతరము దైవచిత్తుడనై ప్రజాక్షేమాన్ని కాంక్షించిన వాడినై ధర్మబద్ధుడనై పరిపాలన సాగించిన వాడినైన నాకు మరి యొక్క అవకాశం తల్లి. ఈ దేవరాయల ఉనికిని కాలం తనలో కలిపేసుకున్నాను. నేటి ఈ గతిని చరిత్ర తన గర్భంలో దాచుకున్నాను. లోక మనుగడకు కారకులైన ఆ సూర్యచంద్రుల సాక్షి, పంచభూతముల సాక్షి, అష్టదిక్పాలకుల సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ ఆశీర్వాద బలంతో సంకల్పమే శక్తిగా నా ఆత్మకు రక్షగా నిలిపి ఎన్ని వత్సరములైనను నిరీక్షించదా. కాలధర్మాన్ని అధిగమించి దివి నుండి భువికి దిగివచ్చి నీ విగ్రహ ప్రతిష్టాపన గావించదా. నా తప్పును మన్నించి ఈ సామ్రాజ్య రక్షిణివై నా ప్రజలను రక్షించు తల్లి. నా సంకల్పానికి శక్తినిచ్చి ఆశీర్వదించు తల్లి, ఆశీర్వదించు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న దొరబాబు చనిపోతాడని చెప్పొచ్చారు. నిజం కాబట్టి ఎప్పుడో చరిత్రలో కృష్ణదేవరాయలు చేసిన అపచారానికి ఇప్పుడు దొరబాబు చనిపోవడానికి సంబంధం ఏంటి? ఏ నాటికైనా చేసిన అపచారాన్ని సరిదిద్దుకోవడానికి తిరిగి వస్తాడని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణదేవరాయల సంకల్పం ఇన్ని సంవత్సరాలు అతని ఆత్మను నిరీక్షించేలా చేసింది. ఆ మహాపురుషుని సంకల్పం నెరవేర్చడానికి అతని అంశలో పుట్టిన కారణజన్ముడయ్యా మీ దొరబాబు. రానున్నది కార్తీక పౌర్ణమి. ఆ పౌర్ణమి ఘడియల్లో నిశ్చల మనస్కుడై శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకుంటాడు. తనను తానే అర్పించుకుని ప్రాణ ప్రతిష్ఠ గావిస్తాడు. తద్వారా చనిపోబోయేది మీ దొరబాబే. ఇది తథ్యం. హరహర మహాదేవ. అమ్మా, ఎందుకే బాధపడతావు? నేను చచ్చిపోతానన్నా. చరిత్రలో గొప్పవాళ్లకు సహాయం చేసే అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది. కానీ చరిత్ర పురుషుడికే సహాయం చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. బాధపడకే.
ఒరే అక్కిరాజు, ఇది తీసుకోరా. దేనికే? వీడు నాకొద్దురా, ఈ దొరబాబు నాకొద్దురా. నాకు ఆ పాత దొరబాబే కావాలిరా. అవసరాల కోసం నన్ను మోసం చేసిన ఆ దొరబాబే కావాలిరా. మనం కూల్చేద్దాం అనుకున్న ఆ గుళ్ళో ఆ దొరబాబు గాడు విగ్రహం ప్రతిష్టాపిస్తాడంటండి. అలా చేస్తే వాడు సస్తాడని ఓ సాధువు చెప్పిందంట. అవునా? అయినా నాలాంటి మంచి మనిషిని బాధ పెడితే దేవుడు ఊరుకుంటాడా? అందుకే తీసుకెళ్ళిపోతున్నాడు అనుకుంటా. నువ్వు శత్రువు దత్తనాడంటే ఆ మాత్రం ఆనందం ఉండాలి మరి. గుళ్ళో విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దొరబాబు చస్తాడో లేదో గ్యారంటీ లేదు కానీ మీరు ఫ్యాక్టరీ గురించి మాత్రం మర్చిపోవాలి. రోడ్డు పక్కన రాయికి బొట్టు పెడితే దేవుడని ఆ రాయి చుట్టూ తిరిగే జనం గుళ్ళో విగ్రహం పెడితే ఊరుకుంటారా? దాన్నో పుణ్యక్షేత్రం చేస్తారు. ఆ తర్వాత మీరు లైన్లో నిలబడి తలనీలాలు సమర్పించుకోవడం తప్ప ఏమీ చేయలేరు. సంపు లేకపోతే సావు.
పొంచిపోతున్నది. కార్యోన్ముఖులివి కమ్ము.